హామీలు ఇచ్చిన అప్పటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిన తర్వాత అబ్రకదబ్రా సూపర్ 6 చేసేసాం, మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ 6 సూపర్ సభ అని చెప్పి సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష. మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్పం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా? ఇవాళ అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. ఇది పద్ధతినా? ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. పెద్దల సభ అధ్యక్ష, ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడిందని మేము కాదంటలేదు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి, వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేము ఇవ్వండి, మేము మాట్లాడతాం. 10 నిమిషాలు ఫిక్స్ చేస్తారో 15 నిమిషాలు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. మీరు ప్లీజ్ సభ్యులు తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి. ఎల్ఓపి గారు ప్లీజ్ ఆయన క్లారిఫికేషన్ ఇస్తారంట. మేడం ప్లీజ్ కూర్చోండి. గిరీష్ భాయ్ గారు కూర్చోండి ప్లీజ్. ఎల్ఓపి గారు క్లారిఫికేషన్ ఇస్తారంట. ఎల్ఓపి గారు, రమేష్ గారు, రమేష్ కూర్చో. ఎల్ఓపి గారు సభ్యులు మాట్లాడుతున్నారు. వారు ఏమన్నారు అధ్యక్ష? వారు ఏమన్నారు? ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు అని ఆయన విషయం చెప్పారు కదా, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష. ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారు అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు, సమస్య లేదు. కుప్పం శాసనసభ్యులు ఆనాటి ఈనాటి అనేది కాదు. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి, ఆ శబ్దాన్ని వారు వినియోగించాలి. అది కాకుండా వారు వేరే మాట్లాడి కుప్పం శాసనసభ్యుడు ఈనాటి ముఖ్యమంత్రి గారిని అనేటువంటి పదాన్ని వెంటనే తొలగించాలి. అలాంటి ఒకరిని రెచ్చగొట్టేటువంటి విషయాల్ని మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంప్రదాయం కాదు అధ్యక్ష. సభ గౌరవంగా జరిపించండి. మీరు దయచేసి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. మాధవ్ గారు. పెద్దలు గౌరవనీయులు వీర్రాజు గారు చెప్పిన దానికి అధ్యక్ష
ఆయన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏమంటున్నావు వారిని? ఆయన ఎమ్మెల్సీ. ఆయన ఎమ్మెల్సీ, ఇప్పుడు ఆయన ఏమంటున్నావు? ఎల్ఓపి గారు అంటున్నాం. అది సంప్రదాయాన్ని మీరు దయచేసి చెప్పండి మాధవ్ గారు. పెద్దలు అధ్యక్ష, పెద్దలు సోమ వీర్రాజు గారు ఏదైతే చెప్పారో, వీర్రాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష వాళ్ళు నిలబడండి అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి. మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధించాలి. మీరు ఏకవచనంలో మాట్లాడి ఏదైతే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే. మాట్లాడివ్వండి. ఎలా తొలగిస్తారు? మాట్లాడిన మాట ఈ సూపర్ సిక్స్ ని నాకు అర్థమైంది. రికార్డు చూసి చూడండి అధ్యక్ష, రికార్డులో చూడండి. ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష. ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష. ఒక నిమిషం ఇందాక సోమవీరాజు గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు తీయండి అధ్యక్ష. అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష. అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మా పుణ్య ముందు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష, అది కాదు. ఆయన చెప్పింది వాస్తవం. ఆనాటి కుప్ప ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. అది ఆయన ఆనాటి కుప్ప ఎమ్మెల్యే అన్నారని చెప్పన్నారు అధ్యక్ష. రికార్డ్స్ చూడండి అధ్యక్ష. రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే, లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష? తొలగించడం కాదు, క్షమాపణ చెప్పించాలా. తొలగించడం కాదు అధ్యక్ష. రికార్డ్ లో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఇప్పుడు అధ్యక్ష మీరు అన్నారు కాబట్టి రికార్డ్స్ మీరు పరిశీలించి ఆ తర్వాత చూద్దాము. ఆయన కంటిన్యూ చేయకూడదు. అయిపోయింది. లేదండి, మంత్రి గారు ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి. పరిశీలన చేసి డిసైడ్ చేయండి. కుప్పం ఎమ్మెల్యే గారని మాట్లాడారు అధ్యక్ష. కానీ ఎల్ఓపి గారు ఏం చెప్పారంటే ఆనాటి ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి అన్నారు అధ్యక్ష. రికార్డ్స్ ఒకసారి పరిశీలన చేసి ఇప్పుడు డెసిషన్ తీసుకోండి, తొలగించండి, దాని మీద చర్యలు తీసుకొని అన్నాం అధ్యక్ష. కాబట్టి ఆ సభ్యుల మాటలు ఇక్కడతో ఆపేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్తున్నాం అధ్యక్ష. కూర్చోండి. మనోహర్ గారు కూర్చోండి. అధ్యక్ష, మీ అభ్యంతరం అంటే మీరు చెప్పండి.